కోరుతున్నాం. జై కేసీఆర్, జై కేటీఆర్, జై బీఆర్ఎస్, జై తెలంగాణ. ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారు, వారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరికీ నా ఏడుస్తాడు. పంట పండకుండా అంటే పెట్టుబడి పెట్టిండ్రు, పంటలు రానటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇటు రైతాంగం కానీ ఇటు పల్లె ప్రగతిలో కూడా మనం చేసిన కార్యక్రమాలు అన్నీ చూసిన పేరు, పట్టణ ప్రగతిలో కూడా కార్యక్రమాలు చూసిన పేరు. ఇవన్నిటిని చూసిన తర్వాత జనరల్గా పంటలు వండకపోయినా నీళ్లు రాకపోయినా ఆకాశం వైపు చూసేది అందరూ, మొగులు దిక్కు చూసేది. కానీ ఇవాళ పంటలు వండకపోతే నీళ్లు రాకపోతే కేసీఆర్ దిక్కు చూస్తుంది అందరు. కాబట్టి వర్ధనపేట నియోజకవర్గం లోపల ఒక చైతన్యవంతమైనటువంటి ప్రజానికం ఉన్నారు, చైతన్యవంతమైనటువంటి ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా ఆనాడు కంటి వెలుగు లేకపోయా, న్యూట్రిషన్ కిట్లు రాకపోయా, కేసీఆర్ కిట్లు లేకపోయా, ఆడవాళ్ళకు మహిళలకు 2500 ఇస్తారు, 2500 రాకపోయా, ఇట్లా అనేక రకాల ఆసరా పెన్షన్లు రాకపోయా. ఆసరా పెన్షన్లు 4000 ఇస్తామని చెప్పి అర్రాసుపాట అయినట్టు 4000 కాదు కదా, జనవరి నెల ఎగ్గొట్టి అని ఇట్లా వృద్ధులు అనేక రకాలైనటువంటి జరుగుతూ ఉన్నాయి. మీకు తెలిసినటువంటి విషయం, ముఖ్యంగా వర్ధనపేట నియోజకవర్గంలో తెలుసు. కాబట్టి మీరు ఫైసలా చేయబోతూ ఉన్నారు. నేనైతే అన్ని ఊర్లు తిరగలేను, కానీ మీరందరూ ఒక్కొక్క బూత్లకు వెళ్ళి నేనే ఎంపీని అనుకున్నట్లయితే, మీరందరూ కూడా ఎంపీ అనుకున్నట్లయితే తప్పకుండా వరంగల్ నియోజకవర్గం లోపల బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. బీఆర్ఎస్ పార్టీ మరొక్కసారి కేసీఆర్ గారిని చూస్తూ ఉన్నది. కేసీఆర్ గారి నాయకుడు లేకపోయానేటువంటి ఆలోచన వస్తూ ఉన్నది. ఇక బీజేపీ పార్టీ ఉన్నది, అలాగే రైతులకు ఏం చేయలేదు. ఎందుకు ఓటేయాలని అడగాలి ఒకసారి. ఓటేసేటువంటి పరిస్థితి లేదు. రైతులకు వ్యతిరేకమే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యేది, జిఎస్టీ పెంచుతుంది, సామాన్య ప్రజానికి 66% పన్నులు వేస్తుంది, బాగా ఉన్నోళ్లకు అదానీ అంబానీలకు 4% పన్నులు వేస్తుంది. పార్లమెంట్ కదా మనం ఓటేసేది, వేరే దానికి కాదు కదా. ఏదో బొమ్మ చూపెడతారు, ఏదో అక్షంతలు ఇస్తారు. అక్షంతలు ఇస్తే మొత్తం రాముడికి 16 మంచి లక్షణాలు ఉండే. అంటే నేను ఉద్యమకారుని కాబట్టి 2001 నుంచి ఆ ఉద్యమంలో కదా ప్రతిసారి ఒక నినాదం ఉండేది, అది జై తెలంగాణ నినాదం. మీరు అందరూ పిడికిలు బట్టి జై తెలంగాణ అనాలి, కారు గుర్తు ఓటేయాలి, ఓటు వేయించాల్సిందిగా కోరుతూ నేను ఒకసారి పిడికిలు బిగించి జై తెలంగాణ అంటే మీరు అందరూ కూడా జై తెలంగాణ అనాల్సిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవ పెద్దలు అతి త్వరలో గన్పూర్ శాసనసభ్యులు కాబోతున్నారు. జై తెలంగాణ. కేటీ రామారావు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు వర్ధన్నపేట కార్యకర్తలను కార్యముఖులను చేయాలని 60 ఏళ్ల నుండి దళితుల హక్కులను ఒక నకిలీ, ఒక జగుల్బాజీ, ఒక దళిత ద్రోహి, ఒక దళిత దొర, ఒక కల్నాయక్, ఇన్ని పేర్లు 10 గంటలున్న రమణాసురుడు ఎట్లాంటోడో కడియం శ్రేయర్ గారు ఈరోజు వర్ధన్నపేట దళితుల హక్కులను మొత్తం కూడా కాలరాసి అన్ని ఆయనే అనుభవించి ఈరోజు దళితులకు ద్రోహం చేసిన దుర్మార్గుడు, ఆఖరికి దేవుడు లాంటి కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసి అనేక పదవులు వచ్చుడే నా ఎమ్మెల్యే కేసీఆర్ పెడదాం అనుకున్నాడు. ఇప్పుడు 2014 నేనేమో త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ సిటికనేలు పట్టుకొని
తెలంగాణ మొత్తం తిరుగుతుంటే గుట్టు సప్పుడు కాకుండా సందులకి పోయి కేసీఆర్ గారి సంకర జొర్రి నేను ఎమ్మెల్యే పోటీ చేసి మంత్రి అవుతా అని చెప్పేసి ఆనాడు రాగానే నా ఎమ్మెల్యేకు ఇసరు పెట్టాలని చూసాడు. కానీ కేసీఆర్ గారు ఆశీర్వదించి నాకు ఎమ్మెల్యే ఇవ్వడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి చేసి తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే డాక్టర్ తాటికొండ రాజయ్య మహోదయ. ఇట్ ఇస్ హిస్టరీ. అది కేసీఆర్ గారు ఇచ్చిన వరం. ఆ దాన్ని కూడా ఆశపడి హాటు రాసి కుట్ర చేసి కుతంత్రం చేసి కేసీఆర్ గారి పోయిన తర్వాత సార్ దగ్గర పోతే అన్నాడు, సిలువలు పలవలు చేసి నీ మీద లేనిపోని చెప్పిన ఒక దుర్మార్గుడు ఉన్నాడు, సారీ నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం ఇస్తా అని చెప్పేసి నన్ను కన్సల్ట్ చేసాడు పెద్దలు కేసీఆర్ గారు. ఆ దుర్మార్గుడు సిలువలు పలవలు చేసి చెప్పింది ఏమంటే, ఈ దళిత ద్రోహి నకిలీ కులమేందో తెలియదు, ఆయన కులమేందో తెలియదు, ఇట్స్ చాలా వాళ్ళ అయ్య పేరు చెప్పారా, ఆయనను వాళ్ళ అయ్య పేరు చెప్తే దేనికంటే దానికి సై. ఎందుకోసం అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది, అయ్య కొడుకు నేను అంటాడు అంతే, అయ్య కూడా చెప్పాడు అయ్య కొడుకును కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి ఉన్నది, మా అయ్య బిడ్డ కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి ఉంటుంది, బిడ్డ కూడా అదే మాట చెప్తుంది. అయ్యే నకిలీరా కాబట్టి బిడ్డ నకిలీ 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 అన్ని నకిలీ. ఆలోచనతో పాటు మతాన్ని కూడా అగౌరవపరుస్తా ఉంది. ప్రేమ వివాహాలు జరుగుతాయి, కష్టాలు వస్తాయి, తన్నులు ఉంటాయి, సస్తరు భక్తరు. ఆ ప్రేమ కట్టుబడి అమ్మ కావాలి బువ్వ కావాలని ఉంటుంది కావ్య ముచ్చట. అటేమో ముస్లిం కావాలి, బిడ్డ పేరేమో దియా ఒక బిడ్డ పేరు, ఇంకో బిడ్డ పేరు మెహందీ నజీర్. ఆఖరికి తోక కడియమని పెట్టిండు, ఎందుకంటే ఎప్పుడైనా దెబ్బ పడితే ఈ కడియం కూడా అడ్డొస్తుందని చెప్పేసి. ఎంత ఘోరం అంటే ప్రతిదీ కూడా మోసం చేసి ఈ రోజు దళితుల హక్కుల మొత్తాన్ని కూడా తెలుగుదేశంలో ఉన్నప్పుడు మార్కెట్ శాఖ అందరికంటే ముందు అక్కడ అవినీతి, తర్వాత సోషల్ ఫేర్ మంత్రి అక్కడ విదేశాల్లో, మలేషియాలో, సింగపూర్లో, బెంగళూరులో, ఆంధ్రలో ఆస్తులు సంపాదించి కుబేరుడులకు ఎంత ఆస్తులు తెలియనట్టు అన్ని ఆస్తులు నాయకు మళ్ళా తీసుకుంటాడు. కేసీఆర్ దగ్గర పెట్టి రిపోర్ట్ గారు తప్పుతుంది, ఆర్థికంగా కొంచెం మీరు సాయం చేయాలని చిన్న పూట కోసము కేటీఆర్ అన్న దగ్గర పోతాడు. ఎప్పటికీ సాయం చేసే దయాన్ని ఉండనే ఉన్నాడు, ధర్మాన్ని ఉండనే ఉన్నాడు, పోచంపల్లి ఉండనే ఉన్నాడు. వీళ్ళందరినీ కాకబట్టిండు ముందే, అందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ముందు కాకబట్టి మొత్తము బిడ్డలు తీసుకుపోయాడు, అందరికి అప్పచెప్పాడు, మూటలు పట్టుకొచ్చుకున్నాడు. అక్కడి నుంచి తప్పించుకొని కుట్రలో భాగంగా అంతకుముందే ఒప్పందంలో భాగంగా కేసీఆర్ గారిని నయవంచన చేసి, కేసీఆర్ గారిని మోసం చేసి, నేను అనేక చర్చల్లో అనేవాడిని, కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాడు, రేపు బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ ఎంపీ టికెట్ తీసుకోబోతా ఉన్నాడు. నాకు చాలా బాధగా ఉంది. అంటే కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసే కెపాసిటీ కడియం అంటే ఆయన గండరగంటుడు, మోసగాళ్ళకే మోసగాడు, అవినీతి పరుడు. ఆయన మించిన గజ దొంగ ఇంకెవరు లేరు. ఎందుకంటే ఇల్లు కట్టాలంటే అటు కాంట్రాక్టర్లు కావాలి, ఇటు కేసీఆర్ కావాలి, ఇటు కేటీఆర్ కావాలి. మళ్ళీ ఇప్పుడు నంగనాచిలా అంటారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు శరం ఉండేది ఉంటే, నీకు మొన్న ఎమ్మెల్యే అయినప్పుడు ఎంతమంది దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నావో ఓపెన్గా చెప్పండి చాలా. ఇది చెప్తా, నేను ఎట్లా ఇట్లా ఇప్పుడు చెప్తా. కాబట్టి నువ్వు నంగనాచి మాటలు నమ్మితే నమ్మటానికి లేరు. దయచేసి ఎస్పెషల్లీ నేను ఎంతైతే ధైర్యంగా తాటికొండ రాజయ్య మాదిగా తెలంగాణ మొత్తంలో అత్యధిక మాదిగ సామాజిక వర్గం, తెలంగాణ మొత్తంలో 12% ఉన్న మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఆ మోసానికి పెట్రోల్ మోసినట్టు ఈ రోజు కడియం చేరి ఒక నకిలీ దళితుడు బయలుడే పేరుతోటి 600 జనాభా 429 ఓట్లు ఉన్నాడు. దాదాపు 10 సంవత్సరాలు తెలుగుదేశంలో, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో అధికారాన్ని అనుభవించి మళ్ళీ ఇప్పుడు రాజీనామా చేయి, చూసుకుందాం రా, చూసుకుందాం రా, వస్తావా
ఏదో సుప్రీంకోర్టు గురించి కాదు మాట్లాడేది. నీ ఆత్మకు తెలుసు నువ్వు ఎక్కడ పుట్టావో, మీ అయ్యకు తెలుసు నువ్వు ఎవరివో, మీ అమ్మకు నిజంగా తెలుసు ఎవరివో. నీ అన్నదమ్ములను డిఎన్ఏ పరీక్ష చేస్తే కులం అన్నదమ్ముల డిఎన్ఏ చేయాలి. నీ డిఎన్ఏ పరీక్ష చేస్తే కుల బయటపడుతుంది. సుమోటోగా తీసుకోండి కేసు సవాల్ చేస్తా ఉన్నాను. ఎందుకోసం ఈ మాట్లాడుతుంటే బాధ. 1994 నుండి నేను దండోరా ఉద్యోగం నుండి రాజకీయాలను చేసి అక్కడ దగ్గుబాటి ఎన్టీ రామారావు నా దగ్గరికి పంపించి నీకు టికెట్ ఇస్తారా, లోకల్ వాయిస్ బాగుందండి, నేను వస్తే ఈయన కట్టుబడుతుందనే ఉద్దేశంతో గణపురం ఎస్సీ నియోజకవర్గం స్థానిక నినాదం బాగుంది. ఎన్టీ రామారావు మీ సేవలను డాక్టర్గా జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు వచ్చింది, సార్ మీకు టీడీపీ నుండి టికెట్ ఇస్తారని చెప్పేసి దగ్గుబాటి ద్వారా ప్రణయ్ భాస్కర్ మధ్యవర్తిగా మరి స్వర్గీయ అన్న ద్వారా ప్రణయ్ భాస్కర్ ద్వారా నాకు మెసేజ్ వస్తే అయింది. అనుకున్నట్టే నేను ఆ మాట అనకూడదు కానీ ఊహించితే నేను వదిలేస్తే ఇవాళ ఏకైపోయిండు. సో దళితులందరికీ ద్రోహి అయిపోయాడు. దళితులందరూ రేషంతో ఓటేయాలి. ఇంతకుముందు ఓట్లేసినాం, అరూరిని 2 సార్లు భారీ మెజార్టీ చేసినాం. ఇవాళ అంతకుముందు పార్టీ కోసం వేసినాం. ఇప్పుడు దళిత ద్రోహి కడియం శ్రేణి ఓడించడానికి కసితోటి రోషంతో ఇవాళ మీలో జోస్ నింపడానికి కేటీఆర్ అని వచ్చిండు. అన్న ప్రత్యేకంగా రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ వర్ధన్నపేటలో ఆయన పోయిండు, ఈయన కూడా పోయిండు, ఇద్దరు కూడా డబుల్ చనిపోయింది. ఇప్పుడు అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా మనం అందరం కూడా నిక్కర్స్ అయిన తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ వాదులం, కేసీఆర్ అభిమానులం, కేటీఆర్ అభిమానులం ఉన్నాం. రేపు అన్న వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని మనమందరం కూడా భారీ మెజార్టీతో సుధీర్ కుమార్ కారు గుర్తుకి ఓటేయాలి. కడియం శ్రీగారికి మాత్రం సవాల్ చేస్తా ఉన్నా, నీకు సిగ్గు శరం ఉందంటే వెంటనే రాజీనామా చేయి. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా సెడుగుడు మొత్తం అభ్యర్థ వరంగల్ జిల్లా మొత్తం నా గణపురంలో ఉంటది. గత 4 నెలల నుంచి నేను పడ్డ క్షోభ బాధ. మొన్ననే మనం అందరం కూడా ఈస్టర్ పండుగ చేసుకున్నాం, అంతకుముందు గుడ్ ఫ్రైడే చేసుకున్నాం. యేసు ప్రభు పాపముల కోసం మానవ అవతారం ఎత్తి ప్రజలకు శాంతి సమాధానం ప్రేమించే తత్వాన్ని నేర్పి ఆఖరికి ఏ యూదుల కోసం వచ్చిందో ఆ యూదులే సిలువేయాలి బరబ్బా అనే ఒక నరాంతకుడు రాక్షసుడికి విడుదల చేయాలని చెప్పిండు. ఆ రకంగా బరబ్బలాగా కడియం శ్రీహరి గారు బయటపడ్డాడు. అప్పటి వరకు నేను పునరుద్ధానమై ఈ రోజు యేసు ప్రభు ఏ రకంగానైతే ఈస్టర్ పండుగ రోజు మళ్ళొచ్చాడో కేసీఆర్ గారి ఆశీస్సులతో రాజయ్య రా గణపురం గణపురం ఇన్ఛార్జిగా ఉండని అనిపించాడు. అది ఎమ్మెల్యే పదవి కంటే, మంత్రి పదవి కంటే, ఎంపీ కంటే నాకు ఎక్కువ. ఎందుకంటే ఎక్కడైతే పోగొట్టుకున్నా నాకు అక్కడే కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చాడు. అది అవకాశము 3 నెలల 6 నెలల సంవత్సరమా 5 ఏళ్ళైనా రావిడా చూసుకుందాం. అప్పటి వరకు మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా కారు గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ. గౌరవనీయులైన పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మీ అందరికీ ఆప్తులు, గతంలో వర్ధన్నపేట శాసనసభ్యుడిగా ఇవాళ వర్ధన్నపేటకు ఈ ఎన్నికల్లో ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న గౌరవనీయులు మరి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్న గారు, మరొక ఇన్ఛార్జ్ గారు గౌరవనీయులు పెద్దలు మాజీ చీఫ్ విప్, ఈరోజు హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు అన్న దాస్యం వినయ్ భాస్కర్ గారు, పెద్దలు గౌరవనీయులు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గారు అన్న బండా ప్రకాష్ గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు మరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ బాధ్యులు అన్న డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, గౌరవనీయులు భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్రా వెంకటరమణారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు అన్న బసవరాజ్ సారయ్య గారు, మన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఈరోజు
యువకుడు, ఉత్సాహవంతుడు, వరంగల్ ఈస్ట్ ఇన్ఛార్జ్గా ఉన్న తమ్ముడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, పరకాల మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు అన్న చెల్ల ధర్మారెడ్డి గారు, కూడా చైర్మన్ గారు సోదరులు సుందర్రాజ్ గారు, గౌరవనీయులు సోదరిమణి లలితా యాదవ్ గారు, గౌరవనీయులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సమ్మారావు గారు, గౌరవనీయులు జనార్దన్ గౌడన్న గారు, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు, వేదిక పైన ఉన్న గౌరవనీయులైన సీనియర్ నాయకులకు, గౌరవనీయులైన వర్ధనపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షులకు, అదేవిధంగా వివిధ డివిజన్ల అధ్యక్షులకు, గౌరవ కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్లకు, ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదో మనసులనే తిట్టుకొని బయటికి తిట్టుకోవద్దని కోరుతూ, మరి వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు, వర్ధనపేట నియోజకవర్గం నుండి ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో రాత్రి 9 అవుతుంటే కూడా కదలకుండా రేపు వర్ధన్నపేటలో కసి తీరా ఓటేస్తాం, తప్పకుండా ఈ విధంగా 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి మన అభ్యర్థి సుధీర్ కుమార్ గారిని గెలిపిస్తామని ఇక్కడ సమావేశంలో పాల్పంచుకుంటున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మన పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ గారికి కూడా హృదయపూర్వకంగా అడ్వాన్స్ గా కాబోయే ఎంపీ కాబట్టి అడ్వాన్స్ గా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వరంగల్లో ఉద్యమకారులకు స్థానం కల్పించాలి అనే నినాదం ఎప్పుడైతే కడియం శ్రీహరి గారు మోసం చేసి నయవంచనకు పాల్పడి గొంతు కోసి టికెట్ తీసుకొని పోయిండో, పార్టీ కేసీఆర్ గారు అన్ని ఆలోచించి ఒక ఉన్నత విద్యావంతుడు, ఒక డాక్టరు, 24 ఏళ్లుగా పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ ఈరోజు హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఒక సీనియర్ నాయకుడైన సుధీర్ కుమార్, ఒక ఉద్యమ నాయకుడైన సుధీర్ కుమార్ గారిని ఈరోజు మన అభ్యర్థిగా మీ ముందుకు పంపించడం జరిగింది. గతంలో పసునూరి దయాకర్ గారు ఆనాడు వర్ధనపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉండి ఆ తర్వాత పార్లమెంటుకు అవకాశం వస్తే మీరు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించినారు. తదనంతరం రెండోసారి కూడా ఆయనకి టికెట్ ఇస్తే అప్పుడు కూడా గెలిపించినారు. మరి ఈరోజు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, ఇవాళ వరంగల్లో జరుగుతున్నది, పార్లమెంట్లో జరుగుతున్నది విశ్వాసఘాతకులకు ఒక నిబద్ధత, విశ్వాసం ఉన్న నాయకుడికి మధ్యన జరుగుతున్న పోరాటం అనే మాట మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 2 ద్రోహులు, 3 నిజంగా చెప్పానంటే మార్నేని రవీంద్రరావు అంటే ఆయన మన పార్టీలో ఉండి ఇవాళ సెంట్రల్ బ్యాంకు చైర్మన్ అయినాక ఆయన కాంగ్రెస్ లకు పోయింది. ఆరూరి రమేష్ 2 సార్లు ఎమ్మెల్యేగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, మీ అందరి దయతో 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈసారి ఓడిపోగానే వెంటనే బీజేపీలకు పోయింది. ఇంకొక వైపు ఏమో కడియం శ్రీహరి గారు, ఆయన ఒక్కసారి ఆలోచించండి, ఆయన టిఆర్ఎస్ పార్టీలకు వచ్చిందే 2013 తెలంగాణ రాష్ట్రం వచ్చి 6 నెలల ముందు వచ్చిండు, వచ్చినాక 4 నెలల ముందే వచ్చిండు. వచ్చినాక ఆ రోజు కేసీఆర్ గారు ఆయన సీనియారిటీకి, వయస్సుకు, అనుభవానికి ప్రాధాన్యతనిచ్చి పార్లమెంటుకు పంపించిండు. వరంగల్ పార్లమెంటుకు మీరు గెలిపించింది. గెలిపించిన తర్వాత సంవత్సరం లోపలనే ఆయనని ఎమ్మెల్సీ చేసి ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి తీసుకొచ్చిండు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టర్మ్ లో మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చి శాసన మండలికి తీసుకుపోయిండు. ఈసారి 2023లో గన్పూర్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసిండు. 10 ఏళ్లలో 3 చట్టసభలు, లోక్సభ, శాసన మండలి, శాసనసభ. బహుశా నాకు తెలిసి ఈ వేదిక మీద కూర్చున్న ఏ నాయకుడికి కూడా 10 ఏళ్లలో గన్ని పదవులు రాలే, కడియం శ్రీహరికి వచ్చిన పదవులు రాలే. మీదికెళ్ళి ఈసారి కుట్ర చేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న వాళ్ళందరినీ ముందు పార్టీలకు వెళ్ళి పంపించిండు. పసునూరు దయాకర్ని పంపించిండు, రాజన్నని ఇబ్బంది పెట్టిండు, తర్వాత మన ఆరూరి రమేష్ నిలగొట్టిండు, అందరు నిలగొట్టి టికెట్ తీసుకున్నాడు. టికెట్ తీసుకున్న రోజు కూడా ఎంతో తీయటి పుల్లటి మాటలు చెప్పిండు. నాకే ఫోన్ చేసిండు, అన్న రామన్న సారు టికెట్ కన్ఫర్మ్ చేసిండు నా బిడ్డకు, మరి ఇవాళనేమో నా బిడ్డ రాలేదు మీటింగ్కు, రేపు ఒక్కసారి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది, జరా సార్ దగ్గర ఎవరు ఉన్నారో చెప్పు అన్నాడు. నేను ఇక్కడ వేరే రాష్ట్రం నుండి అప్పుడు మన మహబూబ్ నగర్ వాళ్ళది ఎలక్షన్ ఉంటే అక్కడెక్కడ క్యాంప్ ఉంటే ఆడికి పోయినా, ఆడికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి సార్ కడియం శ్రీహరి గారు తన ఫ్యామిలీతో వస్తారట అంటే సారు వెంటనే రేపు భోజనానికి రమ్మన్నాడు. భోజనానికి వచ్చిండ్రు, భోజనం చేసిండ్రు, 2 గంటలు కూర్చున్నాడు. నాకు అందరికంటే ఎక్కువ సాయం చేయాలి సార్, నాకు కొద్దిగా ఎక్కువ సాయం చేయాలి వరంగల్కి అన్నాడు.
అది కూడా ఓకే అన్నాడు సార్. ఇవన్నీ అయిపోయినాక మంచిగా సంతృప్తిగా ఫోటోలు దిగి ఎక్కడో అక్కడ పోయింది. తెల్లారి కావ్య కూడా నాకు ఫోన్ చేసింది ఆ అమ్మాయి, అన్న మా ఆయన గుంటూరు ఒంగోలు ఆయన దిక్కను ఆంధ్ర, ఆయన కూడా కేసీఆర్ సార్ ఫ్యాన్ అయిపోయింది అన్న, మొత్తం ఫ్యాన్ అయిపోయింది కేసీఆర్ గారితో గంటన్నర కూర్చున్నాక ఇంత గొప్ప నాయకుడి కింద నువ్వు పనిచేసే అదృష్టం నీకు వచ్చింది అన్నాడు. ఫ్యాన్ అయిపోయిందన్న అని ఆమె కూడా చెప్పింది. చాలా సంతోషంగా ఉందన్న, నాకు అవకాశం ఇచ్చిందని పొద్దున 10:30కు మాట్లాడింది. ఏమైందో ఏమో తెలియదు. సాయంత్రం 4:30-5 గంటగా ఉత్తరం పంపింది. మరి ఆ 10:30 నుంచి 4:30 లోపల ఏమైందో నాకు ఎరకలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏం మాయ చేసిండ్రో, ఏం ఆలోచనలు వచ్చినాయో, 4:30కు ఫ్లైట్ ఎక్కిండ్రు, ఢిల్లీ పోయినరు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నేను దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే, ఈరోజు జరుగుతున్న ఎన్నిక సామాన్యమైన ఎన్నిక కాదు, కేవలం ఒక రెగ్యులర్గా రొటీన్గా వచ్చే పార్లమెంట్ ఎన్నిక కాదు. ఈ ఎన్నిక 100 రోజుల అబద్ధానికి 10 ఏళ్ల నిజానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 100 రోజుల అబద్ధానికి 10 ఏళ్ల నిజానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. నేను ఉత్తగానే అంటలేను 100 రోజుల అబద్ధం అని. ఒక్కసారి మీరే చూడండి, మీ ముంగట టీవీలు కూడా పెట్టినాం. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజలకు ఈస్ట్ వన్ కలర్ సినిమా చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకునేటప్పుడు ఇష్టం వచ్చిన మాటలు చెప్పారు. ఎన్నికలకు ముందేమో అభయ హస్తం, ఎన్నికలు అయిపోయినకనేమో భస్మాసుర హస్తం అయిపోయింది, అదే హస్తం. ఇలా ఒక్కసారి చూడండి, రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏమేం చెప్పిండో ఒక్కసారి చూడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమన్నాడు ఆయన? అన్నాడు, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రి అయితేనే ఉన్నా, వెంటనే ఎంబడే మీకు 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా అన్నాడు. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయాలని మా తమ్ముని కోరుతా ఉన్నా. రైతులకు ఏం చెప్పిండు? 500 బోనస్ ఇస్తా, వరికి మద్దతు ధరకు అదనంగా 1850 ఉంటే దాని మీదికెళ్ళి 500 ఇస్తా కింటాలకు, నేను అధికారంలోకి రాగానే అని నమ్మబలికిండు. కేసీఆర్ వచ్చిందా తెచ్చుకొని ఎంబడే 2 లక్షల రుణమాఫీ చేస్తా. అయిందా? ఎంబడే అయిందా? మార్పు బాగున్నదా? రైతులను అడగాలి మనం. మోసపోయినరు మీరు, ఈ మోసగాని మాటలు గుర్తు చేయాలి. 2 లక్షల రుణమాఫీ వేయనందుకు ఖచ్చితంగా రైతులు దండించాలని నేను కోరుతున్నా. అదేవిధంగా డిసెంబర్ 9 నాడు ఏమన్నాడు? కేసీఆర్ 2000 పెన్షన్లు ఇస్తున్నాడు, నేను 4000 పెన్షన్లు ఇస్తా అన్నాడు. 2000 కాదు 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరిలో ఒకరికే ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా అని నమ్మబలికిండు. ఆ వీడియో కూడా చూపెట్టాలని కోరుతా ఉన్నా. 2000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు ఆడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు. ఇంట్లో ఉండే మామాడు వచ్చి కాళ్ళు వచ్చుతాడో కాళ్ళు కూర్చుతాడో నాకు తెలియదు, కానీ 2000 దగ్గర ఆ 2000 కూడా కొట్టిండు సిగ్గులేనోడు. 2000 4000 చెప్తా అన్నాడు. జనవరి నెలలో 2000 కూడా కొట్టినాడు రేవంత్ రెడ్డి, గీత పచ్చి మోసగాడు. వడ్లకు క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు. క్వింటాల్కి నేను రాగానే ఎంబడే 500 బోనస్ పెట్టి, అది కూడా వీడియో పెట్టి. వరి ధాన్యం ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత, 2500కు క్వింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మొక్క తీసుకొని తినలేం, కష్టమవుతుంది. కానీ 2500 రూపాయలు, 2500 బోనస్, 500 బోనస్ కలిపి ఎంఎస్పి కలిపి 2500. దయచేసి వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి రైతును అడగాలి, వచ్చిందా 2500? వచ్చిందా 500 బోనస్? వచ్చిందా రాలేదా? 500 బోనస్ వచ్చిందా? 500 బోనస్ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి, కడియం శ్రీయర్ కోటేయండి. రానోళ్ళు ఖచ్చితంగా సుధీర్ అన్నకు కారు గుర్తు కోటేయమని చెప్పాలి. తులం బంగారం అన్నాడు. ఇక మన ఆడబిడ్డలకు సెంటిమెంట్, 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తాను లగ్గానికి, కానీ మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఒక్కసారి ఆ తులం బంగారం పెట్టి. ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000,
వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకై ఇచ్చి వచ్చిందా తులం బంగారం? వచ్చిందా తులం బంగారం? ఆడబిడ్డలను అడగాలి, వచ్చిందా? మరి రానందుకేద్దామా కాంగ్రెస్ పార్టీ కూడా సిగ్గు లేకుండా? ఇంకొక మాట కూడా అన్నాడు రేవంత్ రెడ్డి, నెలకు 2,500 ఇస్తామా ఆడబిడ్డల గ్యారంటీలు అన్ని చేస్తా, నాది గ్యారంటీ మహాలక్ష్మి అని అది కూడా పెట్టు. 100 రోజుల్లో 2,500 ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డల దగ్గర నగదు ఉంటేనో బయట షాపులను ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇక 2,500 పడా ఖాతాలలో? 4,000 పెన్షన్ వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? ఫ్రీ స్కూటీలు అని వచ్చినాయా? ఏది రాలే. కానీ మీరందరు సినిమాలు చూస్తారా? రేపు సినిమాలలో సీక్వెల్ వస్తున్నాయి. బాహుబలి అనే సినిమా వచ్చింది ఆ మధ్యన. బాహుబలి పార్ట్ 1 వచ్చింది, అటెంక పార్ట్ 2 వచ్చింది. అట్లనే రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో మోసం పార్ట్ 1, ఇప్పుడు మళ్ళీ కొత్తగా పార్లమెంట్ ఎన్నికల ముందు మోసం పార్ట్ 2. అప్పుడేమన్నాడు అసెంబ్లీ ముంగట, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ నేను చేస్తా, నేను సంతకం పెడతా అని నరికిండు. ఇప్పుడేమైంది? 100 రోజులు అయిపోయింది, రుణమాఫీ లేదు, మన్ను లేదు. అందుకే ఇవాళ ముఖం తెలుతలేదు కాబట్టి కొత్త డ్రామా ఆడుతున్నాడు. ఏ ఊరికి పోతే ఆ ఊర్లో ఏ దేవుడు ఉంటే ఆ దేవుని మీద ఒట్టు పెడుతుండు. యాదగిరిగుట్ట పోయి లక్ష్మీ నరసింహస్వామి మీద నేను ప్రతిజ్ఞ చేస్తున్నా, ఆగస్టు 15 ఆగస్టుకు నేను రుణమాఫీ చేస్తా, మీ అందరికి దండం పెడుతున్నా అని మోసం పార్ట్ 2 సీక్వెల్ తీసిండు. రేపు ఎల్లుండో వరంగల్కి వస్తాడు, భద్రకాళి అమ్మ మీద ఒట్టు పెడుతున్నా అంటాడు. మరి మన భద్రకాళమ్మ డేంజర్, జాగ్రత్తగా ఉండాలి, మా వినయన మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుళ్ళ మీద కూడా ఒట్టు పెడతాడు. బాసర వేయిండు, సరస్వతి తల్లి మీద ఒట్టు పెట్టిండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి కూడా పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మొదటిసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే మన తప్పు కాదు. మొదటిసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే అది మన తప్పు కాదు, ఎందుకంటే మంచితనం ఉన్నోళ్ళు నమ్ముతారు. కానీ రెండోసారి అదే మనిషి మనల్ని మోసం చేస్తే బరాబర్ అది మన తప్పే అవుతుంది. ఈ మాట మన రైతులకు, మన ఆడబిడ్డలకు, ప్రతి ఒక్కరికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ కడియం శ్రీహరిది ఒక మోసం అయితే రేవంత్ రెడ్డి మోసగాళ్ళ ముఠాకు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. రాజన్న చాలా విషయాలు చెప్పిండు, నేను దాని లోతులకు పోను. కానీ ఒక్కటి మాత్రం పక్కా వాస్తవం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ తెలంగాణలోని ప్రతి గ్రామంలో రోజొక్కసారన్న కేసీఆర్ గారిని తలుచుకున్న మాట వాస్తవమా కాదా ఒక్కసారి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరెంటు పోయిన ప్రతి నిమిషం కేసీఆర్ గుర్తొస్తున్నాడు, నీళ్లు రాని ప్రతి నిమిషం కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళ కన్న మంటతోని పంటలు ఎండిపోతుంటే నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండి కాళేశ్వరం కాడ రిపేర్ చేసి నీళ్లు తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ కావాలని పంటలు ఎండుతుంటే కేసీఆర్ గుర్తొస్తున్నాడు. ఇది వాస్తవం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ఈసారి ఈ ఎలక్షన్ల గిన్న మీరు గట్టిగా మనందరం తనలాడి ఒక 10-12 పార్లమెంట్ సీట్లు కనుక మీరు గులాబీ జెండాకు కేసీఆర్ దళానికి కట్టబెడితే సంవత్సరం లోపలనే మళ్ళా కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు సంవత్సరం లోపలనే వస్తుంది. ఇప్పుడు తప్పించుకున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, మళ్ళా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, ఇప్పుడే కర్రు కాల్చి వాత పెట్టాలి. వాళ్ళ మోసానికి తప్పకుండా గుణపాఠం చెప్పాలి. ఒక మోసం కాంగ్రెస్, మరొక మోసం ఆరూరి రమేష్ బీజేపీ. ఏం తక్కువ చేసిండు కేసీఆర్ గారు? ఆరూరి రమేష్ కు 2 సార్లు ఎమ్మెల్యే చేసింది పాపమా. 2 సార్లు ఎమ్మెల్యేగా నిలబెట్టి టికెట్ ఇస్తే వారదన్నపేట ప్రజలు మీరు గెలిపించింది పాపమా. ఏం తక్కువైంది ఆయన? ఇవాళ బీజేపీ పార్టీలకు పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించాలా, బీజేపీకి ఎందుకు ఓటేయాలి మనం? 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేసింది తెలంగాణకు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. మామునూరు ఎయిర్పోర్ట్ ఉన్నది, దాన్ని పునరుద్ధరించవయ్యా, మీ కిందికి వస్తుంది, అది కేంద్ర ప్రభుత్వం కిందికి, మమ్మల్ని ఏం చేయమంటే అది చేస్తామని చెప్పి 100 సార్లు అడిగిన 10 ఏళ్లలో దానికి కనీసం ఫైల్ మీదకి దుమ్ము కూడా దులపలేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం.
వందల సార్లు అడిగినాం. మెగా టెక్స్టైల్ పార్కు మా పరకాల నియోజకవర్గంలో మా ధర్మారెడ్డి అన్న కష్టపడి అక్కడి రైతులను ఒప్పించి మెప్పించి అక్కడ భూసేకరణ చేసి భారతదేశంలోని అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ పెట్టినాం. ఒకప్పుడు అజంజాహి మిల్లుండే ఇక్కడ అంతకు ధీటుగా బ్రహ్మాండమైన పార్కు పెడుతున్నాం. సహకరించమంటే సహకరించలే. ఆఖరికి మొన్నేదో తూతూ మంత్రంగా డ్రామా కోసం ఏదో ఆర్డర్ వారేసింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు. కోచ్ ఫ్యాక్టరీ లేదేం లేదు, రిపేర్ల దుకాణం పెడతామని ఇవాళ వచ్చి రాయేష్ పెయింట్. అదే విధంగా వర్ధనపేట నియోజకవర్గంలో కానీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ ఇక్కడ ఉన్న రైతన్నలందరూ ఆలోచించాలా. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటున్నది గోదావరి జలాల్లో మన అవసరాలు తీరకముందే ఆ గోదావరి జలాలను ఇవాళ కిందికి కర్ణాటకకు తమిళనాడుకు తీసుకుపోతా అంటున్నాడు. ఇచ్చంపల్లి కాడ ప్రాజెక్టు కట్టి ఈ రేవంత్ రెడ్డి గారు ఉంటే ఆయనకు మోడీని అడ్డుకునే శక్తి లేదు. ఎందుకు వేయాలి బీజేపీ కోర్టు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. 10 ఏళ్లలో మోడీ తల్లిని చంపినరు, బిడ్డను వేరు చేసినని తెలంగాణ ఏర్పాటు మీద విషం చిమ్మినందుకు కోటేయన్నా. 5 మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో బలవంతంగా కలిపినందుకు కోటేయన్నా. లేదా మనకిచ్చిన పునర్విభజన చట్టంలో ఒక్క హామీ నిలబెట్టుకోనందుకు మనం ఓటేయన్నా. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టనందుకు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టనందుకు, ఇచ్చిన ఒక్క మాట నిలుపుకోనందుకు ఓటేయన్నా. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనందుకు, ఒక్క నవోదయ పాఠశాల పెట్టనందుకు, ఒక్క విద్యా సంస్థ పెట్టనందుకు ఓటేయన్నా. లేదా 2014లో నువ్వే కదా డైలాగులు పెట్టినావు, నేను భారతదేశానికి మొత్తం ఏదైతే నల్లధనం బయటికి పోయిందో దాన్ని తీసుకొస్తా, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తాడు నరేంద్ర మోడీ. పడ్డాయా 15 లక్షలు? పడ్డాయా మోడీ 15 లక్షలు? పడలే. దేశంలో ఎవరికి రాలే 15 లక్షలు రాలే. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు నరేంద్ర మోడీ. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవాళ ఇచ్చిండా? రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు 2022 సంవత్సరం కల్లా చేసిండా? ఇంటింటికి నల్ల పెడతా అన్నాడు, కేసీఆర్ పెట్టిండు తప్ప. అదే విధంగా ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా అన్నాడు, బుల్లెట్ ట్రైన్లు అన్నాడు, 5 ట్రిలియన్ ఎకానమీ అన్నాడు. ఇవేమైనాయా మోడీ గారు అంటే ఇవేమి చెప్పాడు. ఇప్పుడు ఏమంటాడు? జై శ్రీరామ్. అదొకటే తెలుసు, జై శ్రీరామ్. మనం కట్టలేదా గుడి? యాదగిరి గుట్టలో మనం కట్టలేదా యాదాద్రి? మనం ఎప్పుడైనా దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినావా? జై శ్రీరామ్ అనాలే, అక్షింతలు పంపాలి, ఇంటికి ఓట్లు అడగాలి. శ్రీరాముతో మనకు పంచాయతీ లేదు. దేవుడు అందరివాడు. దేవుడు బీజేపీలకు మాత్రమే దేవుడు కాదు, మనకు కూడా ఆయనే దేవుడు. దేవునితో మనకు పంచాయతీ లేదు. రాముడికి మొక్కుదాం, కానీ తెలంగాణకు నయా పైసా పనిచేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే పండబెట్టి తొక్కుదామనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క బుట్ట పైసా పని చేయలే బీజేపీ ఈ దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ. అట్లాంటి వాళ్ళని ఎందుకు ఆదరించాలి? ఏం చేసిరని ఇవాళ వాళ్ళకి ఓట్లు వేయాలి, ఏం చేస్తారని చెప్పి రేపు ఓట్లు వేయాలనే మాట దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. నేను ముగించే ముందు మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఈ పార్లమెంట్ ఎన్నిక సుధీర్ కుమార్ ఎన్నిక కాదు. ఈ పార్లమెంట్ ఎన్నిక మనందరి బతుకుదెరుకు సంబంధించిన ఎన్నిక, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక. తెలంగాణకున్న ఒక్క గొంతు కేసీఆర్. ఆ కేసీఆర్ గారినే ఇలా ఖతం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై రాజకీయం చేస్తూ ఇవాళ మన పార్టీని పొందబెట్టాలని ఆలోచన చేస్తున్న తరుణంలో మనకు సవాల్గా వస్తున్న ఎన్నిక. ఎదుర్కొందామా, కొట్లాడదామా, నిలిచి గెలుద్దామా, లేదా మళ్ళీ సుధీర్ ఎలక్షన్ కదా నాకేందని వేరే ఆలోచన చేద్దామా? ఆలోచించండి. మన ఎలక్షన్ అయినట్టు కొట్లాడదాం, ప్రతి బూత్ లో మెజారిటీ తెచ్చే ప్రయత్నం చేద్దాం. మీ దయాకర్ రావు గారు చెప్పినట్టు, వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టు వర్ధనపేట నుంచే చైత్రయాత్ర ప్రారంభం కావాలి. వరంగల్ లోక్సభ గెలవాలని కోరుతూ జై